4 ఇంట్రో. అందరికీ నమస్కారం. నేటి వీడియోలో లోపాలను ఎలా తనిఖీ చేయాలో మరియు రెఫ్రిజిరేటర్లోని ఎలక్ట్రికల్ మరియు ఇతర సిస్టమ్ భాగాలను ఎలా పరీక్షించాలో తెలుసుకుందాం. లక్ష్యాలు: ఈ వీడియో ముగింపులో మీరు చేయగలరు: 1. ప్రస్తుత కాయిల్ రిలేని తనిఖీ చేయడం మరియు పరీక్షించండి. 2. ఓవర్లోడ్ ప్రొటెక్టర్ని తనిఖీ చేయండి మరియు పరీక్షించండి. 3. ఓమ్ మీటర్తో కంప్రెసర్ వైండింగ్ టెర్మినల్ పిన్నులను గుర్తింపు. 4. కంప్రెసర్లోని షార్ట్ సర్క్యూట్ను తనిఖీ చేయండి. 5. డోర్ స్విచ్ యొక్క పరిస్థితిని తనిఖీ చేయండి. 6. థర్మోస్టాట్ని తనిఖీ చేయండి. 7. కెపాసిటర్ని తనిఖీ చేయండి. దీన్ని ఆచరణాత్మకంగా చేయడానికి అవసరమైన సాధనాలు మరియు సామగ్రిని సేకరిద్దాం. 200 మిల్లీమీటర్ల పొడవుతో 10 మిల్లీమీటర్ల టిప్ ఉన్న స్క్రూడ్రైవర్ 1, 200 మిల్లీమీటర్ల కటింగ్ ప్లేయర్ 1, నోస్ ప్లేయర్ 1, ఫిలిప్స్ స్క్రూడ్రైవర్ 1 సెట్, ఓమ్ మీటర్ లేదా మల్టీమీటర్ 1, క్లాంప్ మీటర్ 1, ఓఎల్పి ఓవర్లోడ్ ప్రొటెక్టర్ 1, ఒక FHP ఫ్రాక్షనల్ హార్స్ పవర్ కంప్రెసర్, వోల్ట్ మీటర్ మరియు యామ్మీటర్తో అమర్చబడిన టెస్ట్ బోల్, కెపాసిటర్ 1, శాండ్ పేపర్ అవసరానికి తగినంత, ఇన్సులేషన్ టేప్ 1. విధానం: టాస్క్ 1. కరెంట్ కాయిల్ రిలేని పరీక్షించండి. దశ 1. ఓమ్ మీటర్ లేదా మల్టీమీటర్ సహాయంతో 4 మరియు 5 మధ్య కొనసాగింపును తనిఖీ చేయండి. దశ 2. 1 మరియు 2 మధ్య కంటిన్యూటీ సరిగ్గా ఉంటే కరెంట్ కాయిల్ రిలే యొక్క కాయిల్ కొనసాగింపు ఓకే. సాధారణ పరిస్థితి 4 మరియు 5 కొనసాగుతుంది. దశ 3. 5 మరియు 6 మధ్య కంటిన్యూటీని చెక్ చేయండి. సాధారణ స్థితి ఉపయోగంలో లేనప్పుడు 5 మరియు 6 తెరవబడి ఉంటుంది. 5, 6 రిలే మధ్య కొనసాగింపు లేకపోతే ఓకే. దశ 4. రిలేను తలకిందులుగా ఉంచండి. 5 మరియు 6 మధ్య కంటిన్యూటీని చెక్ చేయండి. కంటిన్యూటీ ఉంటే రిలే ఓకే. దశ 5. దాని అసలు స్థానానికి తీసుకురండి. 2 మరియు 3 మధ్య కంటిన్యూటీని చెక్ చేయండి. కంటిన్యూటీ లేకుంటే రిలే ఓకే అని కనుగొనబడింది. దశ 6. ప్లంజర్ కదలికను తనిఖీ చేయండి మరియు ధ్వనిని గమనించండి. రిలేను తలకిందులుగా ఉంచండి. ప్లంజర్ పై కదులుతుంది మరియు మీరు ధ్వనిని వినగలరు. సాధారణ స్థితికి తీసుకురండి. ప్లంజర్ డౌన్ వస్తుంది. మీరు ధ్వనిని వినవచ్చు. ధ్వని లేనట్లయితే రిలే లోపభూయిష్టంగా ఉంటుంది. రిలే ప్లంజర్ ఆపరేటింగ్ నాట్ ఓకే. టాస్క్ 2. తనిఖీ మరియు ఓవర్లోడ్ ప్రొటెక్టర్. దశ 1. 1 మరియు 3 మధ్య కొనసాగింపును తనిఖీ చేయండి. దశ 2. 4 మరియు 5 మధ్య కొనసాగింపు సరి అయితే బైమెటల్ కాంట్రాక్టర్స్ కంటిన్యూటీ సరే. దశ 3. కొనసాగింపు లేకుంటే ఓవర్లోడ్ లోపభూయిష్టంగా ఉంటుంది. దశ 4. డిస్క్లో ఏదైనా తుప్పు ఏర్పడిందో లేదో చెక్ చేయండి. తుప్పు ఏర్పడినట్లయితే ఉపయోగించడం మంచిది కాదు. టాస్క్ 3. కంప్రెసర్ వైండింగ్ యొక్క గుర్తింపు. ఓమ్ మీటర్ లేదా మల్టీమీటర్ ఆఫ్ ఫ్రాక్షన్ హార్స్ పవర్ హెమాటిక్ కంప్రెషన్ టెర్మినల్ పిన్స్. ఎక్సైజ్ చేసే ముందు ఈ క్రింది వాటిని గుర్తుంచుకోండి. రన్నింగ్ వైండింగ్ రెసిస్టెన్స్ ఎల్లప్పుడూ వైండింగ్ ప్రారంభించడం కంటే తక్కువగా ఉంటుంది. రన్నింగ్ వైండింగ్ కంటే ఎల్లప్పుడూ ఎక్కువగా వైండింగ్ నిరోధకతను ప్రారంభించండి. రన్ యొక్క రెసిస్టెన్స్ మరియు స్టార్టింగ్ వైండింగ్ రెసిస్టెన్స్ మరియు రన్నింగ్ వైండింగ్ రెసిస్టెన్స్ల మొత్తం. మీ మల్టీమీటర్ను రెసిస్టెన్స్ ఓమ్స్ మోడ్కు సెట్ చేయండి. మోటార్ టెర్మినల్లో ఒకదానికి ఒక మల్టీమీటర్ ప్రోబ్ను మరియు మిగిలిన టెర్మినల్లో ఒకదానికి మరొక ప్రోబ్ను తాకండి. 2 ఇతర టెర్మినల్లకు అతి తక్కువ ప్రతిఘటనను చూపే టెర్మినల్ కామన్ టెర్మినల్ కావచ్చు. ఎందుకంటే సాధారణ టెర్మినల్ 2 వైండింగులకు అనుసంధానించబడి ఉంది మరియు దాని అంతటా కొలవటం 2 వైండింగుల మిశ్రమ నిరోధకతను చూపుతుంది మరియు రీడింగులను నోట్ చేస్తుంది. దశ 1. ఓమ్ మీటర్ను తక్కువ పరిధిలో రెసిస్టెన్స్ లో సెట్ చేయండి. దశ 2. A మరియు C 20 ఓమ్స్ మధ్య రెసిస్టెన్స్ ను కొలవండి. దశ 3. A మరియు B 40 ఓమ్స్ మధ్య రెసిస్టెన్స్ ను కొలవండి. దశ 4. C మరియు B 60 ఓమ్స్ మధ్య రెసిస్టెన్స్ ను కొలవండి మరియు పట్టికలో విలువలను రికార్డ్ చేయండి. దశ 5. గుర్తించబడిన ఏ టెర్మినల్ పిన్ సాధారణ టెర్మినల్ అవుతుంది. దశ 6. గుర్తించబడిన B టెర్మినల్ పిన్ వైండింగ్ ను ప్రారంభించడం. దశ 7. గుర్తించబడిన C టెర్మినల్ పిన్ రన్ వైండింగ్. రెసిస్టెన్స్ విలువ తయారీదారు నుండి తయారీదారికి కొద్దిగా మారుతుంది. బోధకుడు తప్పకుండా కంప్రెసర్ తయారీదారు వివరణను కలిగి ఉండాలి. టాస్క్ 4.
కంప్రెసర్లో షార్ట్ సర్క్యూట్ ని చెక్ చేయండి. దశ 1 తగిన పరిధిలో మల్టీమీటర్ ను రెసిస్టెన్స్ మోడ్ కు సెట్ చేయండి. దశ 2 కంప్రెసర్ టెర్మినల్ కు ఏ ప్రోబ్ ను ఉంచండి. దశ 3 కంప్రెసర్ యొక్క మెటల్ కేసింగ్ కు బి ప్రోబ్ ను ఉంచండి. దశ 4 కొనసాగింపును చెక్ చేయండి. కొనసాగింపు ఉంటే కంప్రెసర్ గ్రౌండెడ్. దశ 5 కొనసాగింపు కంప్రెసర్ లేనట్టయితే గ్రౌండెడ్ కాదు. టాస్క్ 5 డోర్ స్విచ్ యొక్క స్థితిని చెక్ చేయండి. దశ 1 రెఫ్రిజిరేటర్ ను ఆన్ చేయండి. దశ 2 రెఫ్రిజిరేటర్ తలుపు తెరిచి క్యాబినెట్ బల్బ్ పరిస్థితిని చెక్ చేయండి. అది వెలుగుతూ ఉండాలి. దశ 3 అది కాకపోతే బల్బును చెక్ చేయండి. దశ 4 బల్బ్ ఫ్యూజ్ అయినట్లయితే రెఫ్రిజిరేటర్లో బల్బును మార్చి చెక్ చేయండి. స్టెప్ 5 అప్పటికీ బల్బు వెలగకపోతే రెఫ్రిజిరేటర్ ని స్విచ్ ఆఫ్ చేసి డోర్ స్విచ్ ని తీసివేసి వైర్లను డిస్కనెక్ట్ చేయండి. గమనిక డిస్కనెక్ట్ అవుతున్న అన్ని కనెక్షన్లను మార్క్ చేసుకోండి. దశ 6 మల్టీమీటర్ లేదా టెస్ట్ ల్యాంప్ ఆన్ మరియు ఆఫ్ పొజిషన్ ద్వారా స్విచ్ లో కంటిన్యూటీని చెక్ చేయండి. దశ 7 బల్బ్ హోల్డర్ వైర్లను చెక్ చేయండి. స్టెప్ 8 స్విచ్ లోపభూయిష్టంగా ఉంటే దాన్ని భర్తీ చేసి వైర్లను కనెక్ట్ చేయండి. అవసరమైనప్పుడు ఉప్పు మరియు ఐస్ క్యూబ్స్ కలపండి. సరైన ఉష్ణోగ్రతను పొందేందుకు ఎప్పటికప్పుడు ఇన్సులేట్ చేయబడిన కంటైనర్లో ఉన్న ఉప్పు నీటిని తీస్తూ ఉండండి. ముందు జాగ్రత్త థర్మల్ బల్బును హ్యాండిల్ చేస్తున్నప్పుడు క్యాపిలరీ విరిగిపోయే అవకాశం ఉంది కాబట్టి దాన్ని గట్టిగా వంచకండి. టాస్క్ 6 థర్మోస్టాట్ పై పరీక్షను పరీక్షించండి. దశ 1 ఐస్ క్యూబ్స్ ను చూర్ణం చేసి ఇన్సులేట్ చేసిన కంటైనర్లో ఉంచండి. దశ 2 పిండి చేసిన ఐస్ క్యూబ్స్ లో కొంచెం ఉప్పు కలపండి. దశ 3 కంటైనర్ లోపల థర్మామీటర్ ను పెట్టండి. దశ 4 థర్మోస్టాట్ తీసుకుని ఎలక్ట్రికల్ కాంటాక్ట్ పాయింట్ ను చెక్ చేయండి. అవసరమైతే కాంటాక్ట్ పాయింట్ ను చక్కటి శాండ్ పేపర్ తో శుభ్రం చేయండి. దశ 5 2 వైర్ లీడ్లను థర్మోస్టాట్ కనెక్ట్ చేయండి. దశ 6 థర్మోస్టాట్ తో సిరీస్ లో బల్బును కనెక్ట్ చేయండి. దశ 7 ఇతర ఎండ్ వైర్ లీడ్లను 2 పిన్ ప్లగ్ తో కనెక్ట్ చేయండి మరియు దాన్ని టెస్ట్ బోర్డ్ లో ప్లగ్ చేసి ఆన్ చేయండి. దశ 8 థర్మోస్టాట్ నాబ్ స్టాప్ పొజిషన్ లో లేనప్పుడు లైట్ వెలుగుతోందో లేదో తనిఖీ చేయండి. దశ 9 థర్మోస్టాట్ స్టాప్ పొజిషన్ లో ఉన్నప్పుడు లైట్ వెలగదు. దశ 10 నాబ్ ని ఆన్ స్థానానికి సర్దుబాటు చేయండి. దశ 11 థర్మామీటర్ రీడింగ్ ను చూడండి. దశ 12 100 వాట్స్ బల్బు ఎల్లవేళలా మెరుస్తూ ఉండేలా చూడండి. దశ 13 థర్మోస్టాట్ కత్తిరించబడే వరకు వేచి ఉండండి. ఇది లైట్ ఆఫ్ పొజిషన్ ద్వారా సూచించబడుతుంది. థర్మామీటర్ యొక్క రీడింగ్ ను త్వరగా తీసుకోండి. దశ 14 ఐస్ క్యూబ్స్ నుండి థర్మల్ బల్బును తొలగించండి. దశ 15 థర్మల్ బల్బును చేత్తో పట్టుకుని థర్మోస్టాట్ 100 వోల్ట్ల బల్బు వెలుగుతూ ఉండేట్లు సూచించబడే స్థితిలో కత్తిరించబడినప్పుడు దాన్ని వేడి చేయండి. దశ 16 3 వేర్వేరు రీడింగ్ల ఉష్ణోగ్రతలను జాగ్రత్తగా గమనించండి మరియు పట్టికలో రికార్డ్ చేయండి. 1 మరియు 2 తలుపులు ఉన్న రెఫ్రిజిరేటర్ సిస్టమ్స్ లో థర్మోస్టాట్ ఉంటుంది. 3 లేదా 4 తలుపులు ఉన్న సిస్టంలో థర్మిస్టర్ పీసీబీ బోర్డు మీద ఉంటుంది. కాలిన మరకలు, రంగు మారిపోవటం లేదా మకిలి పట్టడం వంటి వాటిని పీసీబీ బోర్డుల మీద ప్రత్యక్షంగా డ్యామేజ్లు ఉన్నాయో లేదో చూడటం ప్రారంభించండి. వదులుగా ఉన్నవి లేదా పాడైపోయిన వస్తువులను, కనెక్టర్స్ ను, షోల్డర్ జాయింట్ ను తనిఖీ చేయాలి. టాస్క్ 7 కెపాసిటర్ ని తనిఖీ చేయండి. జాగ్రత్త కెపాసిటర్ యొక్క టెర్మినల్స్ అంతటా వేళ్లను ఉంచవద్దు. ఇది ఛార్జ్ చేయబడి షాక్ ఇస్తుంది. హ్యాండిల్ చేయడానికి ముందు దీనిని ఇన్సులేటెడ్ వైర్ తో స్టార్ట్ చేయండి. దశ 1 పరీక్ష కోసం కెపాసిటర్ ను తీసివేయండి. దశ 2 కెపాసిటర్ టెస్ట్ సర్క్యూట్ లో కెపాసిటర్ ను కనెక్ట్ చేయండి. దశ 3 చూపిన విధంగా సర్క్యూట్ లోని ఫ్యూజ్ డి ని తనిఖీ చేయండి. దశ 4 సర్క్యూట్ ప్లగ్ ఈ ని ఆన్ చేయండి. కెపాసిటర్ ఛార్జ్ తీసుకోకపోతే అది స్పార్క్ కాదు, ఇది ఓపెన్ సర్క్యూట్లను సూచిస్తుంది. కెపాసిటర్ టెస్టర్ యొక్క టెర్మినల్లకు కనెక్ట్ చేయబడింది. దశ 5 1 లేదా 2 సెకన్ల పాటు ఛార్జింగ్ స్విచ్ బి ని నొక్కండి. దశ 6 సర్క్యూట్ ప్లగ్ ఈ ని ఆపివేయండి. దశ 7 బి వద్ద స్విచ్ వేసి ఉండటంతో స్టార్టింగ్ స్విచ్ సి ని తాకండి. కెపాసిటర్ బాగుంటే స్విచ్ స్పార్క్ అవుతుంది. దశ 8 మొదటిసారి స్పార్క్ కాకపోతే కెపాసిటర్ ను యూనిట్ కి మార్చే ముందు 2 లేదా 3 సార్లు ప్రయత్నించండి. గమనిక కెపాసిటర్ బాగుంటే
అది స్పార్క్ అవుతుంది. కెపాసిటర్ స్టార్ట్ లేదా గ్రౌండెడ్ అయినట్లయితే ఫ్యూజ్ డి వీక్షణలో ఉన్నట్లుగా ఎగిరిపోతుంది. జాగ్రత్త, కెపాసిటర్ని పరీక్షిస్తున్నప్పుడు ప్రొటెక్టివ్ కేసులో ఉంచాలి, ఎందుకంటే సర్క్యూట్లో ఉంచినప్పుడు షార్టెడ్ కెపాసిటర్ పేలవచ్చు. రీక్యాప్: రెఫ్రిజిరేటర్లోని లోపాలను ఎలా తనిఖీ చేయాలో మరియు ఎలక్ట్రికల్ మరియు ఇతర సిస్టమ్ భాగాలను ఎలా పరీక్షించాలో